హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ మొక్క మీ అందరికీ పరిచయమే కదా. నేను మీ అందరికీ ఈ మొక్కని ఎప్పుడో పరిచయం చేశాను. ఈ మొక్క చెన్నంగి ఆకు మొక్క అంటారు. ఈ మొక్క ఆకులని మనం పప్పులు వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. పాతకాలంలో ఈ ఆకుకూరని ఎక్కువగా ఉపయోగించేవారంట. కాకపోతే ఈ ఆకుకూర చాలామందికి ఈ రోజుల్లో తెలియదు. ఇది మా అమ్మగారు చెప్పారు. మా అమ్మ ఇచ్చిన గింజలు తీసుకొచ్చి మన తోటలో వేసేస్తే మనకి మొక్క అయితే వచ్చేసింది అనమాట. దీన్ని నేను 3-4 టైమ్స్ పప్పులో కూడా వేసాను, చట్నీ కూడా చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. ఇంతకుముందు వాళ్ళు మెడిసిన్ మీద ఆధారపడకుండా ఓన్లీ మనం తినే ఆహారంలోని అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ యూజ్ చేసి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జీవించారు. అలాంటి మొక్కలే ఇవన్నీ. అంటే మన పిండి ఆకుకూర, తెల్లగలజేరు కూర, ఇలా చెన్నంగి ఆకుకూర, మునగాకు, కరివేపాకు, ఇలా అన్ని పచ్చడి చట్నీస్ చేసుకొని చాలా రకాల వెరైటీస్ చేసుకుంటూ చాలా అన్ని రకాల ఆకుకూరల్ని తింటూ ఉంటారు. అలాగే రణపాల ఆకు కూడా, వామాకు. కొంతమందికి అసలు వామాకు, ఈ రణపాలాకు ఇవి తింటారని కూడా తెలియదు. పిండి ఆకుకూర అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఆకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నల్లేరు ఆకు మొక్క కూడా ఉంది కదా, ఆ నల్లేరు ఆకు మొక్క కూడా అది తినడం వల్ల కీళ్ళ నొప్పులు అనేవి రావంట. అది కూడా హెల్త్ బెనిఫిట్స్. అది చట్నీకి బాగుంటుంది నల్లేరాకు. ఓకే అండి, ఇది మనకి తోటలో ఉన్నటువంటి చెన్నంగి ఆకు మొక్క. అయితే ఈ చెన్నంగి ఆకు మొక్క అనేది మనకు పురుగు వచ్చేస్తే ఆ మొక్కని మనం సగం వరకు కట్ చేసేసాను. తర్వాత దానికి మళ్ళీ చిన్న చిన్న కొమ్మలుగా వచ్చేసి చెట్టు చాలా గుబురుగా అయిపోయింది. అయితే ఇంతకుముందు పాత చెట్టుగా ఉన్నప్పుడు గింజలు అనేవి నేల మీద పడిపోయి మనకి చెన్నంగి ఆకులు సంబంధించినటువంటి మొక్కలు లేతయి చిన్నవి చాలా ఎక్కువగా వచ్చాయి. మన తోటలో ఇంతకుముందు ఒక మొక్కే ఉండేది, ఇప్పుడు 100 మొక్కలు తయారైపోయినాయి ఫ్రెండ్స్. ఒక చెట్టు పెట్టుకుంటే మన తోటలో 100 మొక్కలు వచ్చేసాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.